జీరో కాస్ట్లో కిచెన్ ఆర్గనైజ్ చేయాలనుకుంటున్నారా? అది కూడా ఒక్క పైసా ఖర్చు లేకుండా మన సొంత ఐడియాలతో మన కిచెన్ని మనం ఆర్గనైజ్ చేసుకుంటే, అది మన కంఫర్ట్గా ఆర్గనైజ్ చేసుకుంటే భలే ఉండేది కదా. సో మీ కిచెన్ ఆర్గనైజ్ చేసుకోవడానికి నేను చేసిన ఆర్గనైజేషన్లో కొన్ని టిప్స్ మీకు యూజ్ అవుతాయని ఈ వీడియో చేస్తున్నాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ మోర్. మన ఛానల్లో చాలా రకాల ఆర్గనైజింగ్ వీడియోస్ అయితే నేను పోస్ట్ చేశాను. అయితే నేను ఈసారి జీరో కాస్ట్లో చేస్తున్నాను అనమాట. ఏది ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు, ఏది ఒక్క వస్తువు కూడా కొనలేదు, అన్నీ నా దగ్గర ఉన్నాయి. మీరు నా ఛానల్ కనుక వీడియోస్ చూసినట్లయితే మాది చాలా చిన్న కిచెను. సో మా చిన్న కిచెన్లో ఏంటంటే కంఫర్ట్ ఏది ఎక్కడ పెట్టినా సరే చేయికి ఏదో ఒకటి తగులుతూ ఉండిద్ది. అందుకని నేను ఇలా ఆర్గనైజ్ చేస్తాను. ముందుగా స్టవ్ పక్కన అయితే నా దగ్గర ఉన్న ఒక వుడెన్ బోర్డు, అది కూడా పాతది, దాని మీద ఇలాగా మొత్తం ఆయిల్, తర్వాత నెయ్యి అన్నీ పెట్టేశాను అనమాట. సో ఏంటంటే ఈజీగా ఉండిద్దని. ఇదివరకు ఇక్కడేమో పెద్ద స్పూన్స్ పెట్టేదాన్ని. మీరు స్టార్టింగ్ చూసినట్లయితే వీడియో క్లిప్లో ఇదివరకు ఆర్గనైజేషన్ అలా ఉండేదన్నమాట. మొత్తం మార్చేసి ఇటు సైడ్ కప్స్ కూడా పెట్టాను. కప్స్ కూడా ఎక్కువ ఉంచలేదండి. నేను మ్యాక్సిమం ఎప్పుడు డీక్లటర్ చేస్తూనే ఉంటాను. చిన్న కిచెన్ వల్ల ఉన్న వాళ్ళకి ఎక్కువ సామానం అస్సలు పనికి రాదు. సో దొరికింది కనిపించింది అలా తీసుకొచ్చేసి మనం కిచెన్ అంతా నింపేసామంటే అది ఆర్గనైజ్ చేయడానికి అప్పుడు ఉంటాయి, మనకి మామూలు తిప్పలు ఉండవు అనమాట. అండ్ ఇటు సైడ్ వచ్చి చిన్న బాస్కెట్లో పెళ్ళిపాయలన్నీ వేసేసాను. అండ్ ఇది వచ్చి మన ఉల్లిపాయ బుట్టు ఉండేది కదా, దాన్ని ఏంటంటే పైది తీసేసి కింద 2 షెల్ఫ్స్ మాత్రమే తీసి అక్కడ పెట్టాను. అందులో ఏంటంటే మొత్తము గ్లాసెస్, మనకి చిన్న చిన్న వస్తువులు ఉంటాయి కదా కిచెన్లో యూజ్ అయ్యే, గ్రేటర్స్ కానీ అలాంటివన్నీ అందులో పెట్టుకోవచ్చు అనమాట. సో ఇటు ఏంటంటే వెల్లుల్లిపాయ కూడా ఇట్లా పెట్టి ఉండంటే కనుక మనకి చేతికి అందుబాటులో ఉండిద్ది. అండ్ ఇది వచ్చి నా చిన్న డస్ట్బిన్ అంటున్నాను ఏంటని అనుకోకండి. డస్ట్బిన్ అంటే చెత్త వేసేది ఏమీ కాదు, మన కిచెన్లో ఉంటాయి కదా చిన్న చిన్న వస్తువులు, అవి ఆర్గనైజ్ చేయడానికి అనమాట. అండ్ కింద వచ్చి ఒక 2 షెల్ఫ్స్ విడివిడిగా పెట్టి ఒక దాంట్లోనేమో స్పైసెస్ పెట్టాను. అండ్ ఇక్కడ ఏంటంటే ఏదైనా చిన్న చిన్న వస్తువులు ఉంటే కనుక అందులో వేస్తాను. అండ్ పక్కనేమో పూజ సామానం పెట్టడానికి ఇంకోటి పెట్టాను అనమాట. ఇవన్నీ మనకి ఉల్లిపాయ వేసే బుట్టలండి. సో దాన్నే విడివిడిగా తీసి పెట్టాను. అండ్ ఇందాకేమో గ్లాసెస్ పెట్టాను కదా, అలా ఆర్గనైజ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే మొత్తము మనము కిచెన్లో మనకు కావాల్సినవి ఏదైనా సరే లైక్ స్పైస్ ర్యాక్స్ కానీ అలాంటివి కూడా మనం ఆర్గనైజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చి నేను డిఐవై చేశాను అనమాట. ఇది వచ్చి గ్లాస్ జార్స్ పెట్టుకోవడానికి, అంటే డ్రై ఫ్రూట్స్ కానీ స్పైసెస్ కానీ అలాగ పెట్టడానికి నేను డిఐవై చేశాను. అయితే నేను ఇది దేంతో చేసినా తెలిస్తే మీకు అసలు మతిపోయిద్ది. మతి అంటే ఏమి అనుకోకండి, అంటే కొంచెం షాక్ అవుతారనమాట. సో ఇది ఎలా చేశాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ప్రతిదీ మనం రీయూజ్ చేసుకోవచ్చు అండి. మన కిచెన్లో ఉండే కొత్త వస్తువులే అవసరం లేదు. కొత్తవి కావాలంటే ఏదో కొత్తగా కనిపించడానికి కొనుక్కోవడం తప్పించి చాలా వరకు మనం రీయూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చి నేను ఏంటంటే కాఫీ కార్నర్లో చేసుకున్నాను. లాస్ట్ టైం వీడియో కూడా అప్లోడ్ చేశాను ఎలా చేశాను అనేది. అంటే చిన్న కోరుకుండేది కదా, మనం పొద్దున్నే లెగ్గానే టీ కాఫీతో స్టార్ట్ చేసే వాళ్ళకైతే ఇలాంటివి బాగుంటాయి అనమాట. అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి సో ఇబ్బంది లేకుండా ఉండిద్ది. అండ్ మన కిచెన్ కూడా కొంచెం కొత్త లుక్ వచ్చింది. చిన్న కిచెన్ ఉన్న వాళ్ళనుకోండి మ్యాక్సిమం అస్సలు ఏ వస్తువులు ఎక్స్ట్రా అనేది పెట్టద్దు అనమాట. అంటే ఒకటికి 2 వస్తువులు, ఒక గ్రేటర్ ఉండగా ఇంకో 2-3 ఎక్స్ట్రా తెచ్చుకోవడము. కొన్ని కప్స్ ఉండగా ఆల్రెడీ అసలు వాడకుండా ఉన్న కప్స్ చాలా ఉంటాయి. సో చిన్న కిచెన్ అయినా పెద్ద కిచెన్ అయినా సరే మ్యాక్సిమం ఏంటంటే మనం ఎప్పటికప్పుడు డీక్లటర్ చేయాలి. మనకి ఎంతవరకు సామానం అవసరమో అంతవరకు మాత్రమే మన కిచెన్లో మేనేజ్ చేసుకుంటే కనుక మనకి ఆర్గనైజింగ్ అనేది ఈజీగా ఉండిద్ది. అందులో అప్పుడప్పుడు ఇలా జీరో కాస్ట్ ఆర్గనైజింగ్ చేస్తే కనుక మనకి కొంచెం బ్రెయిన్ అనేది రీఫ్రెష్ ఉండిద్ది. తర్వాత మనకి ఏదైనా కొత్త ఆలోచన అనేది వచ్చింది అనమాట ఎప్పుడైనా ఆర్గనైజ్ చేయడానికి. సో అది కూడా మనం అందుబాటులో ఉంటాయి కాబట్టి మన కంఫర్ట్, మన కిచెను మన కంఫర్ట్. సో మీరు ఎప్పుడైనా కిచెన్ ఆర్గనైజ్ చేసుకుంటే ఈ ఐడియా యూజ్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి.